పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో అమెరికా వాళ్ళు మనకి ఫుడ్ అమ్మారు, నేను ఇప్పుడు మీకు కొంత ఫుడ్ అమ్ముదామని తీసుకొచ్చేసాను. నాకు ఆకలి అవుతుందండి. ఆకలి అవుతుందా? మీరు తొందర వస్తున్నాడు, ఏదో అన్నం పెడతా, అల్చొస్తే ఆయిల్ పెడతా, నీకేమో మిరపకాయలు పెడతా చిన్నోడా. ఏందంటే ఇది గ్రాండ్ రౌండ్స్ కి వచ్చేసి నేను సాలెడ్ సాలెడ్ చేసుకుంటాను, మీరు వచ్చేసారు. మాది గుంటూరు కదా, ఇది గుంటూరు నుంచి తీసుకొచ్చిన మిర్చి. నాకు చాలా ఇష్టం అండి అది. అసలు మీకు తినక ముందే ముక్కలమ్మడి వచ్చేస్తుందంటే తిన్న తర్వాత నాకు ప్రాబ్లం అది, రెడ్ చిల్లీతో స్నీజింగ్ వస్తుంది, ఘాటు. ఓకే, అదొకటి ఘాట్ తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు. కమాండ్ రెడీ గారు, ఇట్స్ వండర్ఫుల్. సార్ ఎన్ని తినగలరు మీరు దాంట్లో? ఇది ఇప్పుడే కాదు, దీంతో మనం ఏదన్నా అన్నము, చారు, ఏదైనా కూరగాయ ఉన్నప్పటికీ దాంతో నములతో బాగుంటుంది. అవునా? ఓకే, ఇలాంటి రాగా తినమన్నట్టు నోరంతా మంట పెట్టుకొని ఏం చేస్తారు? మొదలే ఎర్రగా ఉన్నారు సార్. ఎర్రగా ఉన్నానా తెల్లగా ఉన్నానా? ఎర్రగా. ఇప్పుడు తెల్లగా ఉన్నారు, అది తింటే ఎర్రగా వస్తారేమో. ఇది కొద్దిగా వై డోంట్ యు ట్రై? ఇది కొద్దిగా వేపిచ్చేసి నాకు ఇస్తే ఓకే. నేను ఏం చెప్తున్నా, కొంచెం సద్దన్నం పెట్టి పెరుగన్నం, సద్దనము, పెరుగన్నము, ఉప్మాలో ఓకే, ఎన్నో మన వంటల్లో మనము మిర్చి వేసుకోవచ్చు. మిర్చి ఈజ్ వెరీ గుడ్ అండి. ఇట్స్ ప్రూవెన్, రీసెర్చ్డ్. చాలా మంది అల్సర్స్ వచ్చేస్తాయి ఎక్కువ తింటే అది అంటారు కదా. దేర్ ఇస్ నో రిలేషన్షిప్ టు స్పైసీ ఫుడ్ అండ్ కాజింగ్ అల్సర్స్. ఓకే, మూఢనమ్మకం అది. అది ఎప్పటి నుంచో మనం అనుకుంటూ వస్తున్నారు. అండ్ మంట, కడుపులో మంట ఉన్నప్పుడు ఇటువంటి దాంట్లో దేర్ ఇస్ నో కారిలేషన్. ఒకవేళ నీకు మంట అనిపించి భోంచేసినప్పటికీ మంట అని మీకు ఉంటే అవాయిడ్ చేయండి. వన్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ ఈటింగ్ దిస్ రెడ్ చిల్లీస్ తిన్నప్పటికీ మీకు కడుపులో అల్సర్స్ వస్తాయని. ఓకే, రెడ్ చిల్లీస్ నేను ఎందుకు అడ్వకేట్ చేస్తున్నాను, ఎందుకంటే బ్రహ్మాండమైన రీసెర్చ్తో ప్రూవెన్ బియాండ్ డౌట్. ఓకే, డైలీ కన్జంప్షన్ ఆఫ్ 3 to 4, 5 రెడ్ చిల్లీస్ తీసుకున్నప్పటికీ నీకు క్యాన్సర్ రా కాదు, యూ బేసిక్లీ కుక్ ఇట్. సో మెనీ వెరైటీస్ లో రెడ్ చిల్లీస్ వేసుకోవచ్చు. కానీ మన దగ్గర ఎంత అవకాశం ఉందో రెడ్ చిల్లీస్ తినడానికి వెస్టర్న్ డైట్స్ లో లేదు. చైనీస్ ఫుడ్ లో ఉంది. మళ్ళీ ప్రతి చైనీస్ ఫుడ్ లో యూనో బ్రహ్మాండంగా అసలు రెడ్ చిల్లీ అనేది కూడా మనం వి డోంట్ లైక్ ఇట్. సో రెడ్ చిల్లీస్ బెనిఫిట్ ఇస్ యాంటీ క్యాన్సర్, అది మంచి యాంటీ ఆక్సిడెంట్ అన్నప్పటికీ మీ కడుపులో ఉన్న ఆల్ టాక్సిన్స్ అన్ని క్లీన్ చేయడము, యూనో. యా, అండ్ లాంజివిటీ అని కూడా చెప్పారు, యూనో, బై అట్లీస్ట్ 5 to 7 years. సో ఇవన్నీ దాన్ని యూనో యూజెస్ ఉన్నప్పటికీ దాని ఖర్చు ఏం లేదు. యాంటీ ఏజింగ్ కూడా, యాంటీ ఏజింగ్ అంటే యాంటీ ఏజింగ్ కాదు, లాంజివిటీ అని చెప్పారు. యాంటీ ఏజింగ్ కూడా ఉండొచ్చు. యాంటీ ఏజింగ్ బాగా తింటట్టుందండి. అందుకనే ఎంత నీ వయసు? 18 ఏళ్ళ? ఎన్ని తింటావు రోజు? చెప్పండి. 6 or 7? You look like 18-20-year-old kid. మీరు 40-45 లాగా ఉన్నారు. నేను 30. నాకన్నా ఒక 10 years. అదే నేను 8 తింటాను, అందుకని మీరు 4 తింటున్నారు కదా. అంతే. ట్రై చేద్దాం ఒకసారి. ట్రై చేస్తా. యా ప్లీజ్. ఏముంది, నా దగ్గర కాఫీ ఉంది. అమ్మా బా, ఎంత బాగుందో స్మెల్. నేను మీ అంత ఫాస్ట్ కాదు గురువు గారు. నవ్వుతున్నారా? ఏడ్చలేను కదా ఇప్పుడే, ఏడ్స్తాను ఇప్పుడు. నాట్ ఇయర్, నువ్వు తినకముందే ఏడుస్తున్నావు ఏంది? భయపడుతున్నాడు మనిషి. మళ్ళీ పుడతావా ఏంటి? ఎందుకయ్యా అంత భయము? ఎంత స్వీట్ గా ఉందో. ఇది చాలా పెద్ద గుండె. ఇగో ఇది తీసుకో. సో నేను మీకోసం ఇంకోటి కూడా పట్టుకొచ్చాను ఇవాళ. ఏం పట్టుకొచ్చావు? ఓ యా, ఏదో చూస్తున్నాను. ఇది ఏంది, బర్గరా? సో ఇది తింటూ కోక్ తాగాలి మనం.
ఓకే, కూర్చొని బోర్ కొడుతుంది. మీ ఆఫీస్ చూపించు కదా. చూపిస్తా. ఎలా ఉండ ఎలా సార్ మీకు ఆకలి అవుతుందని చెప్పారు కదా, సో అన్నం పెట్టి అది బాగా పాపులర్ ఫ్రీజ్ చేసి ఇక్కడ ఎంతసేపు బయట ఉండయ్యా, 8 గంటలు అయితే నేను ఉంటున్నాను. అవునా? ఎస్, యూనో. సో ఇది తెచ్చి 20 minutes అయింది సార్. అంతే. ఇది వెజిటేరియన్ బర్గర్. వెజిటేరియన్ బర్గర్. చికెన్ కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ చికెన్. నో ఇట్స్ వెరీ గుడ్. బంపర్ ఆఫర్ మీకు. ఇట్స్ వెరీ గుడ్ అండి. It's good for lunch, good for dinner, good for snacking. Okay. See, the problem is, this is the problem. Butter. No. Bread. Yeah. సో ఇంత ముందు ప్రోటీన్ ఫుడ్ తినాలి బాగా అని చెప్తారు, తర్వాత ఏంటి బటర్ అంటున్నారు. బ్రెడ్ నేను ఏమంటున్నా అంటే అది కూడా తినాలి. నో బ్రెడ్ తినడం మంచిది కాదంటలేను. ఎన్ని తింటున్నావు? ఓకే. ఇప్పుడు ఈటింగ్ దిస్ శాండ్విచ్, ఓకే, దిస్ విల్ గివ్ యూ అబౌట్ 700 to 800 calories. ఓకే. అది లోపలికి వెళ్ళామంటే మనకి ఒక 90 minutes వర్కౌట్. ఎస్పెషల్లీ ఇందులో మీట్ ఉండేసి అంటే 70. వెజిటేరియన్ అయితే ప్రాబ్లీ 400 to 500 calories ఉంటుంది. దాంతో మీరు కోక్ తీసుకున్నారు, ఓకే, దానికి ఒక 100 calories అలా ఉంటుంది. సో ఇలా తీసుకున్నప్పటికీ దీంతో స్టాప్ చేయకుండా ఇఫ్ యు ఆర్ ఈటింగ్ సంథింగ్ మోర్, ఫ్రెంచ్ ఫ్రైస్ యూజువల్లీ అమెరికాలో ఏం చేస్తారు, ఉన్నప్పుడు ఇంత పెద్ద బాక్స్ ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్, మా ఫ్రెంచ్ ఫ్రైస్ మళ్ళీ 200, 300, 400 calories. అంటే మీరు ఒక్క మీల్కు 1000 calories వేసేస్తారు. మీకు కావాల్సింది దినంలో సెడెంటరీ లైఫ్ స్టైల్కు అంటే మీలాంటి వర్క్ సుమారుగా 1800 calories డైట్ ఉంటే సరిపోతుంది. ఓకే, మళ్ళీ దాంతో మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, లంచ్ చేస్తారు, డిన్నర్ చేసుకుంటారు. చేసుకున్నప్పటికీ మళ్ళీ అదొక 1500 calories వేసుకుంటున్నారు. సో మొత్తం కలిపేసి ఎంత అయిపోయింది? 2500. సో మీకు ఎక్సెస్ క్యాలరీస్ ఎంత? 700. 700 calories 3500, 3500 అయితే ఒక పౌండ్ ఎక్కువ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ దిస్ వెయిట్ ఎందుకు అవుతుంది? యా, దట్స్ ద రీజన్ వై. సో దిస్ ఇస్ ద వెరీ హెల్దీ థింగ్. బట్ ఓన్లీ థింగ్ రిఫైన్డ్ బ్రెడ్. ఓకే, రిఫైన్డ్ ప్రోడక్ట్స్ కెన్ సమ్టైమ్స్ కాజ్ బ్లోటింగ్, కొంతమందికి యూనో బర్పింగ్, అస్తమానము రిఫైన్డ్ థింగ్స్ తిన్నప్పటికి కూడా ఇట్స్ నాట్ గుడ్ అని చెప్తాం. అందుకొరకే వీట్ బ్రెడ్ అంటాము. ఇప్పుడు మన దగ్గర మిల్లెట్స్ తయారు చేసిన వస్తువులు అంటాము. ఇవన్నీ కూడా ఇట్ విల్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా ఫైబర్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ది గట్ బ్యాక్టీరియా. అంతే, దట్స్ ఆల్ దేర్ టు ఇట్. అదర్వైజ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. దిస్ ఇస్ ద ఫుల్ మీల్. మనం ఏమనుకుంటాము, రేవిడ్ ఏంది ఎప్పుడు బ్రెడ్ తింటున్నాడు, బన్ తింటున్నాడు, మెక్డానల్డ్స్ తింటున్నాడు, అది బర్గర్ తింటున్నాడు అనుకుంటాం, తప్పు అనుకుంటాం. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఫైబర్ యూజ్ చేస్తున్నారు సార్ ప్రతి డాక్టర్ కూడా? బిఫోర్ ప్రోటీన్ ఎక్కువ, ఫైబర్ కూడా ఎక్కువ వాడుతున్నారు. yes fiber is very good for gut health. The best. If you are a vegetarian, okay, it's the best diet. Okay, meat, protein మనం eat moderately, once or twice a week. కానీ వెజిటేరియన్స్లో కూడా వాళ్ళ డైట్ చూస్తే నేను ప్రతిరోజు పేషెంట్స్ చూసినప్పుడు కూడా there is not enough fiber. ఓకే, మనం ఏదో కూరగాయ చేసుకుంటాము, దాన్ని బాగా వంట చేసేటప్పుడు బాగా మెత్తగా చేస్తాము. ఓకే, దానిలో ఏదో షోర్వాలాగా చేసుకుంటాము. ద ఫైబర్ ఈజ్ గాన్. అది ఫుడ్ మీద ఫోకస్ చేసి ఏ వెజిటబుల్స్ ఎలా కుక్ చేస్తే ఆప్టిమైజ్ ఫైబర్ మనం చేసుకోగలుగుతాము, అటువంటి డైట్ ఈజ్ గుడ్. సో కేవలం నేను వెజిటేరియనే సార్, నేను ఏం తినండి, ఏం భోంచేయనండి, డోంట్ ఈక్వేట్ వెజిటేరియనిజం టు హై ఫైబర్. ఇట్ ఈస్ రాంగ్. వాళ్ళు ఏం భోంచేస్తున్నారు వెజిటేరియన్ డైట్లో చాలా ముఖ్యం. ఎప్పుడైనా కుక్ చేస్తారు ఇంట్లో మీరు? నేను జూనియర్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఓకే, నాకు కుకింగ్ అంటే మా అమ్మగారు చాలా బ్రహ్మాండమైన కుక్. ఓకే, ఆమెను అన్నపూర్ణ అనేవాళ్ళు మా ఫ్యామిలీలో. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ నిజామీ ఫుడ్ దిస్ థింగ్ వాట్ షీ యూస్ టు మేక్. నేను అన్నీ చేయగలుగుతాను, చికెన్ కర్రీ నుంచి, ల్యామ్ కర్రీ నుంచి, బెండకాయ, వంకాయ, వాట్ ఎవర్ దాట్ ఈస్. ఇప్పుడు మాత్రం కాదు, అప్పుడప్పుడు శ్రద్ధా కొరకు చేసేవాళ్ళి. కానీ ఇప్పుడు నువ్వు నాకు కాంపిటీషన్ పెడితే ఐ డెఫినెట్లీ విన్, హ్యాండ్స్ డౌన్. సో మేడం గారు చాలా లక్కీ అయితే. చాలా లక్కీ, తప్పకుండా. ఎస్, తప్పకుండా. ప్రతి ఫ్యామిలీలో మగవాడు కుక్ చేసినప్పటికీ ఓకే, ఇట్స్ నాట్ ద లక్కీ క్వశ్చన్, దట్స్ ద బెస్ట్ ట్రిబ్యూట్ వాట్ హీ కెన్ పే.
ఓకే ఈక్వాలిటీ అని కేవలం మనం వర్డ్స్లో అనుకుంటా. ఈక్వాలిటీ ఈజ్ షోన్ బై ద మ్యాన్ డూయింగ్ వాట్ హీ ఈస్ డూయింగ్ ఫర్ ద ఉమెన్. ఓకే, షేరింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. ఓకే, పుట్టప్పుడు ఎవరు రాసి పెట్టలేదు కదా మీకు, నువ్వు కేవలం వర్క్ పోవాలి, ఇంట్లో ఎవరు కుక్ చేయాలి, ఇంట్లో ఎవరు క్లీన్ చేయాలని ఇక్కడ రాసి ఉందా? ఏ బ్రహ్మసూత్రం ఉంది? ఉంటే నీకు ₹1,00,000 ఇస్తాను, చూపిస్తే. లేదా? నిజంగా లేదా? మరి ఎందుకు మళ్ళీ పెట్టుకుందాం ఇవన్నీ? కేవలం దేవుడు పెట్టింది ఆడవాళ్ళకి పిల్లలు పుడతారని, మిగతా ఏంది రాయలా. మరి ఎందుకు దీని గురించి మనం స్ట్రైక్ చేయము? ఎందుకు మనం అజిటేషన్ చేయము?